అందరికీ నమస్కారం అండి. కర్నూలు జిల్లాలో జలధార జలహారతికి సంబంధించి మొత్తం 4100 వర్క్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది ఇప్పటి వరకు. దాంట్లో 2100 శాంక్షన్స్ ఇంతవరకు చేసాము. దాంట్లో ఒక 1100 వరకు గ్రౌండింగ్ జరిగినాయి. ఇప్పుడు కంప్లీషన్ అనేది కొంచెం స్పీడప్ చేయాల్సిన అవసరం ఉంది. సో చాలా వరకు ఈ జలధార జలహారతి వర్క్స్ అన్ని కూడా గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేయడానికి ముఖ్యంగా ఎయిమ్ చేస్తూ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఓర్వకల్ మండల్ స్వామియాజులపల్లి విలేజ్ కి రావడం జరిగింది. ఇక్కడ స్వామియాజులపల్లి చెరువు ఉంది. ఈ చెరువు తాలూకా కెపాసిటీ 8.15 MCFT. సో దీనికి ఏంటంటే మనకి కొమరోలు ఆ విలేజెస్ అన్నిటి నుంచి ఫీల్డ్స్ లోంచి వచ్చే వాటర్ రాజు కతువ అనే వాగు ద్వారా ఇక్కడికి వచ్చి వర్షాకాలంలో ఫిల్ అవుతుంది. ఈ చెరువుని మనం కొంచెం డీసిల్టేషన్ చేసి డీపెన్ చేస్తే ఇక్కడ నుంచి మనకి ఊరి వాగు అనే వాగు ద్వారా అక్కడ కొమ్ము చెరువు అనే ఇంకొక చెరువుకి ఇక్కడ నుంచి ఫిల్ అయ్యి ఎక్సెస్ వాటర్ అంతా కూడా ఆ చెరువులోకి వెళ్ళి ఆ చెరువు నుంచి మళ్ళీ మనకి మంచాల కట్ట అనే చెరువు మనకి నంద్యాల జిల్లాలో ఉంది. అక్కడికి ఓవర్ఫ్లో అయ్యే అవకాశం ఉంది. సో కాబట్టి ఇక్కడ డీసిల్టేషన్ చేసి ఇప్పుడు సుమారుగా 9,60,000 ఎక్స్పెండిచర్ తో లేబర్ కాంపోనెంట్ ఇక్కడ ఐడెంటిఫై చేసి ఒక 3,000 మ్యాండేస్ ఇక్కడ జనరేట్ చేయడం జరిగింది. దీనికి ఒక 100 మంది లేబర్ ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఒక 30 రోజులు పని దినాలు వాళ్ళకి ఇక్కడ కల్పిస్తూ ఉన్నాము. దానివల్ల మనకి ఇక్కడ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవుతుంది, ట్యాంక్ ఫిల్ అవుతుంది. అలాగే క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ లో ఇప్పుడు నేను చెప్పిన నెక్స్ట్ చెరువు ఆ నెక్స్ట్ చెరువులు కూడా అన్ని నిండే అవకాశం ఉంది. కాబట్టి మెయిన్ గా లేబర్ అందరూ కూడా పొద్దున్నే, ఎందుకంటే ఎండాకాలం కాబట్టి పొద్దున్నే 6 గంటలకే వచ్చి పని చేసుకొని 10 గంటలకల్లా ముగించుకొని వెళ్ళాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాము. ముఖ్యంగా ఈ చెరువులు ఏవైతే ఉన్నాయో less than 50% ఏవైతే నిండుతున్నాయో వర్షాకాలంలో వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తూ వాటికి ఫీడర్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్యాంక్ నిండడానికి ఆ ఫీడర్ ఛానల్స్ డీసిల్టేషన్ చేస్తూ బుష్ క్లియరెన్స్ చేస్తూ ముఖ్యంగా అన్ని చెరువులు కూడా నిండేటట్టు చూసుకొని అల్టిమేట్ గా ప్రతి ఎకరాకి మనం వాటర్ ఇచ్చేటట్టు చేయాలని చెప్పి ముఖ్యంగా దీని ఉద్దేశం. సో దీంట్లో ఈ కార్యక్రమంలో సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.